బిగ్ బాస్ చరిత్రలో బుద్ధున్నవాడు ఎవడు ఇంక ఈ పని చెయ్యడు. సో 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నట్టు. సో నువ్వు సిగ్గేసింది, ముచ్చటగా అనిపించింది, నన్ను మురిపించింది అనమాట. కొంచెం కదా కొంపల ముంచి తెలివంతా సోనియా కాడే ఉంది ఈ విషయం. సో వీళ్ళ ముగ్గురు మధ్య సంబంధం అనేది సత్సంబంధంగా సాగుతుంది అనమాట. సో నీ నవ్వు చెప్పింది నాకు నేనెవరో ఏమిటో చెవు కేకాండ కుర్చీ మడత పెట్టే సాంగ్ అవుట్ స్టాండింగ్ అంతే. ఇప్పుడు 2 minutes లో రివ్యూ కంప్లీట్ చేసేద్దాం. రాత్రి ఎపిసోడ్ ఏం జరిగిందని మనం అలా మాట్లాడుకుందాం. అయితే రాత్రి ఎపిసోడ్ ఏం లేదండి, సాటర్డే ఎపిసోడ్ ఇచ్చినంత కిక్కు సండే ఎపిసోడ్ ఇవ్వదు అనమాట. సో నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నట్టు. సో నువ్వు సేఫ్ అయ్యావు నువ్వు సేఫ్ అయ్యావు నువ్వు సేఫ్ అయ్యావు అని చెప్పి ఫైనల్ గా ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. సో రాత్రి నాగమావ రావటం, సో ఒక ఎముళ్ళకి వస్తాడనమాట. వచ్చి ఎవడో ఒకరిని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతాడు. రాత్రి ఆ గొర్రెబిడ్డ ఎవరో అనుకుంటే సో అది ఎవరో కాదు, మన అభయ్ అనమాట. సో బిగ్ బాస్ చరిత్రలో బుద్ధున్నవాడు ఎవడు ఇంక ఈ పని చెయ్యడు. సో వాడికి వాడు సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. ఏమైంది చివరికి పులిహోర అయింది. సో గేమ్ నుంచి బయటకు పోవాల్సి వచ్చింది. సో సెల్ఫ్ నామినేటింగ్ అనేది సో పెద్ద బ్లడర్ మిస్టేక్ గా ఇప్పుడైతే మనం అనుకోవచ్చు. ఇది ఎలా ఉందంటే పాములు పట్టువాడు పాము కాడికే చనిపోయినట్టు. వీడి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వీడే కథమయ్యాడు. అండ్ ప్రయాణ డాన్స్ చేసిన 2 songs ఏవైతే ఉన్నాయో, కెవ్వు కేక అండ్ కుర్చీ మడత పెట్టే సాంగ్ అవుట్ స్టాండింగ్ అంతే. ఇప్పుడు 2 సార్లు చూశాను, ఇంకో 2 సార్లు చూస్తాను, ఇంకో 200 సార్లు కూడా చూస్తాను, అంతలా అనిపించింది. సో చాలా క్యూట్ గా ఇన్నోసెంట్ గా, సో తనకున్న దానికి ఇదో పిచ్చిది వెర్రి పిల్లగా అనిపించింది. సో పిచ్చి పిల్ల అనిపించింది అనమాట. ఫైనల్ గా క్యూట్నెస్ అనేది అంతా బాగుంది. నబిల్ గడికి డాన్స్ రాదు, నేను ఏదో బెవత్సంగా వేసింది అంటున్నానని మీరు డాన్సర్ అనుకోమాకండి, దీనికి డాన్స్ రాదు, కానీ ఆ డాన్స్ మూవ్స్ అనేవి అంత కిక్కిచ్చినాయి అనమాట. అండ్ నీ నవ్వు చెప్పింది నాకు నేనెవరో ఏమిటో పాటలు పాడుతుంది బ్రో రివ్యూ మధ్యలో అంటే. రాత్రి షోలో కూడా సింగర్ వచ్చారండి, ఎవరో కాదు, మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన సోనియా అనమాట. సో అంత మూవీ నుంచి సో రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన, సో నాగార్జున నటించిన సాంగ్ ని తనైతే పాడటం జరిగింది. సో వీళ్ళ ముగ్గురు మధ్య సంబంధం అనేది సత్సంబంధంగా సాగుతుంది అనమాట. సో నేను ఈ విషయాన్ని మొదటి నుండి చెప్తున్నాను, నా మాట వింటే తెలుసుకుంటారు, వినకపోతే మీకు ఇది ఎప్పటికీ తెలియదు అనమాట. బ్రేక్ చేయటం, హార్ట్ ఇవ్వటం. సో ఈ విషయంలో సోనియా హార్ట్ ఎవరికి ఇస్తుంది అనుకున్నాను, సో పృథ్వీ నిఖిల్కి. సో వాళ్ళిద్దరిని సైడ్ చేసి మణికంఠకి ఇచ్చింది. అక్క తెలివి గల్లాది, తెలివి అంటే అలాంటి తెలివి కాదు, కొంపల ముంచి తెలివంతా సోనియా కాడే ఉంది. ఈ విషయానికి మీరు కాదన్నా అవునన్నా కానీ నా అభిప్రాయం అది. అండ్ కమింగ్ బ్యాక్ టు ది సీత, మొన్నే కదా మీరు ప్లేట్ల కాడ కొట్టుకున్నారు, అబ్బాయి మీరిద్దరు కూడా మా కిచెన్ లో వాడండి, సో నువ్వేం డైనింగ్ టేబుల్ మీద ఉండి మేమెందుకు అడుగుతావు అని అమ్మ నా బూతులు తిట్టుకున్నారా? నేను వాడు రాత్రి ఎలిమినేట్ అయితే ఇది కన్నీళ్లు పెట్టుకుంటుంది, ఇది ఎంతవరకే కరెక్ట్ చెప్పండి? సో ఎవడు పోయినా ఎడుతుంది, మన ఆ రోజు ఎవరు శేఖర్ అన్న పోయినా ఎడుతుంది, రాత్రి అభయ్ పోతుంది ఏడుస్తుంది, మరి ఏమి పోతే ఎవడు ఏడవాలన్నది ఇంక మనం ఆ రోజు చూడాలన్నమాట. నయనిక క్యూటెస్ట్, నయనిక చాలా క్యూట్ గా అనిపించింది, సిగ్గేసింది, ముచ్చటగా అనిపించింది, నన్ను మురిపించింది అనమాట కొంచెం సేపు. సో నేను ఈ మాట ఎందుకన్నాను ఏంటిది అనేది అంటే, మీరైతే నయనికని చూడండి, రాత్రి తన అవుట్ఫిట్ అనేది అదిరిపోయింది అనమాట. ఇక అంతే, దాని గురించి నేనైతే ఎక్కువ చెప్పలేను. అండ్ అదేవిధంగా విష్ణుప్రియ, వాహ్, దీన్ని తీసేస్తే పోయిద్ది బ్రో. ఎందుకంటే మనం మాట్లాడే మాట అవతల వాళ్ళకి వినసొంపుగా ఉండాలి, విన్న తర్వాత బాబా అనిపించకూడదు. సో నాకు రాత్రి అదే అనిపించింది. సో దాని మాటలున్నంత సేపు కూడా మాటను మింగేస్తుంది, మాటను డెలివరీ చేయట్లేదు. సో ఫైనల్ గా అబ్బాయి ఎలిమినేషన్ గల కారణాలు మనం గత వీడియోలో అయితే చెప్పుకున్నాం. సో క్లియర్ కట్ గా వాడు బిగ్ బాస్ ని అయితే ట్రోల్ చేశాడు, అండ్ బిగ్ బాస్ ని బూతులు తిట్టాడు, అండ్ బిగ్ బాస్ ని ఇంకో రకంగా మాట్లాడాడు. సో ఒక విషయం మాత్రం క్లారిటీగా చెప్పండి, సో పెళ్ళం కొట్టిన ప్రతిసారి వీడు స్క్రిప్ట్ మారుతాడు, పెళ్ళం కొట్టిన ప్రతిసారి వీడు జడ్జిమెంట్ తీసుకున్నాడంటే, సో నాగార్జున అన్నాడా బిగ్ బాస్ అన్నాడా? ఇది ఫైనల్ క్వశ్చన్ అనమాట. సో మగాడి స్టేట్మెంట్ అంటారు చూడండి, సో ఇది అదే. సో ఎవరిని అన్నాడు, సో వాడికే తెలియాలి ఇంకా. సో బయటకు రావడం అనేది తప్పలేదు, సో ఎందుకంటే ఓటింగ్ ప్రకారమే బయటకు వస్తున్నాడు కాబట్టి, సో ఓటింగ్ అనేది కూడా అలానే ఉంది. అండ్ నిఖిల్ ఓకే. అయితే నిఖిల్ అను సోనియా వీళ్ళిద్దరు డ్రెస్సింగ్ చూస్తుంటే ఎంత పల్లెటూరులో కాన్సెప్ట్ రన్ చేస్తే ఎలా ఉండేదో సో అలా అనిపించింది అనమాట. ఇద్దరు ఒక అనుకొని వేసుకున్నారా లేకపోతే యాదృచ్ఛికమా? వీళ్ళు ఏం చేసినా యాదృచ్ఛికంగానే ఫీల్ అవ్వాలి మనం, వాళ్ళు అనుకొని వేసుకున్నారని మనం ఏది అనుకోవడానికి లేదు, మనకు మనం ఇమాజినేషన్ చేసుకోవాలి. సో వాళ్ళు అనుకున్నా కానీ, వాళ్ళు నిజంగా అనుకొని వేసుకున్నా కానీ అవునా ఇది యాదృచ్ఛికం అనేసి మనమే అనుకోవాలన్నమాట. ఇక అన్ని కలుపుతాలే. ఎపిసోడ్ అంత ఏం లేదు బ్రో, సో జస్ట్ సేవ్ అయ్యారని చెప్పుకోవడానికి జరిగిన ఎపిసోడ్. అండ్ బిగ్ బాస్ కు సంబంధించి అన్ని మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాం, మీరైతే కాస్త చూసి లైక్స్ చేయండి. మనకి ఇంతకుముందు ఒక ఛానల్ ఉండే, బట్ అది పీకింది స్ట్రైక్ పడి, సో కంప్లీట్ గా ఒకే రోజు 3 స్ట్రైక్లు పడ్డాయి, ఇంక మనం ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది ఆ రోజు. సో దానికి సంబంధించి కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ ఇది కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి సో నేను ఇంతలా సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బ్రో అనేసి అడుగుతున్నాను. సో దీనికి మించి ఒక ఉద్దేశం ఏం లేదు. సో యాక్చువల్లీ నేను ఆడియన్స్ కే వదిలేస్తాను. సో మనకు కావాల్సిన కంటెంట్ మనకి అవతల వాళ్ళ మాటలు నచ్చినప్పుడు సో పీపుల్ అడగకుండానే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నా ప్రీవియస్ ఛానల్కి అదే జరిగింది. సో నా ప్రీవియస్ ఛానల్ 2.5K దాకా ఉన్నారు. సో నేను ఎప్పుడు ఆడియన్స్ మీద ఒత్తిడి తీసుకురాలేదు. సో ఖచ్చితంగా చేయండి 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 అని నేను అసలు ఫ్రీగా వదిలేస్తుండే. కానీ ఇప్పుడు ఏంటంటే కాస్త
అంత సబ్స్క్రైబర్స్ తో రన్ చేసుకునే ఛానల్ కాస్త ఇప్పుడు లో రన్ అవుతున్నప్పటికీ సో కాస్త అడగాల్సి వస్తుంది. సో మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తారని అనుకున్నాను. థ్యాంక్ యూ.